నలుగురు పిల్లలు కూడా గదిలో చెస్ ఆడుకుంటూ ఉంటే చెంబ అక్కడే చిమ్ముతూ క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి చెంబ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకు వెళ్ళాలని వచ్చినప్పుడు ఆ ఆంజనేయ స్వామి విగ్రహం కాస్త కోతిగా మారిపోయి చెంబాని బెదిరించటం మొత్తం కూడా గుర్తు చేసుకొని, అమ్మో ఈ విగ్రహాన్ని అస్సలు తగలకూడదు, లేకపోతే మళ్ళీ నేనేమైపోతానో ఏంటో, ఆ కోతి మళ్ళా ప్రత్యక్షమైపోయి నన్ను కరిచేస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఆ విగ్రహానికి దూరంగా ఉంటూ చిమ్మటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆ ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ కూడా చెత్త చాలా ఎక్కువగా ఉంటుంది. యాదమ్మ హనుమాన్ బొమ్మ దగ్గర బాగా క్లీన్ చేయి అని బుజ్జమ్మ చెప్తుంది. సరే అంటూ చెంబ క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే దూరం నుంచే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు తగలకుండా క్లీన్ చేయటానికి వంగి వంగి పెడుతూ ఉంటుంది. అయితే ఆ చెత్త అంతా కూడా పక్కనే ఉన్న సోఫా కిందికి వెళ్ళిపోవటంతో సోఫా కింద చీపురు పెట్టి చిమ్మటానికి చాలా ప్రయత్నించి అది బయటికి రాకపోవటంతో, ఆనంద్ బాబు, ఆకాష్ బాబు కాస్త ఇలా వస్తారా, ఈ సోఫాని కొంచెం పక్కకి జరుపుతారా, ఇక్కడ చెత్త చాలా ఎక్కువగా ఉంది, నడుములు పోతున్నాయి, సోఫా జరపాలి అని చెంబా చెప్పటంతో, నేనొస్తాను యాదమ్మ, అన్నయ్యలు ఆడుకుంటున్నారు కదా అని బుజ్జమ్మ అంటుంది. ఈ సోఫా జరపటం నా వల్లే కాలేదు, నీ వల్లేమవుతుంది అని చెంబ వెటకారాలాడుతూ ఉంటే, నేను జరుపుతానని చెప్తున్నా కదా అంటూ భుజమ్మ వచ్చి ఒక్క చేత్తోనే సోఫాని ఎత్తిపడేస్తుంది. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి శక్తులన్నీ కూడా బుజ్జమ్మకి వచ్చి అలా సోఫాని ఒక్క చేత్తోనే ఎత్తేస్తూ ఉండటంతో చెంబ ఇదంతా చూస్తూ నోరు తెరుచుకొని, అమ్మో ఏంటి పిల్ల ఒక్క చేత్తోనే ఎలా ఎత్తేసింది అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది.